కూడా చాలా శిథిలావస్థ కనిపిస్తూ ఉండటంతో ఈ పరిస్థితి అనేది మరికొంత ఎక్కువసేపు ఎక్స్టెన్షన్ విధించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ మాత్రం అక్కడకు అధికారులు చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పినట్లు యాక్సిడెంట్ కు సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ కు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ టీం అక్కడకు చేరుకొని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. మరోవైపున సెంట్రల్ మినిస్టర్స్ అటు అమిత్ షా చేరుకుంటున్నాడు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చేరుకుంటున్నారు. సో వీళ్ళందరూ కూడా అక్కడ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్న సమయంలోనే మరి ఒకవైపున అంటే దాదాపు అక్కడ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతానికి అలాగే ఎయిర్పోర్ట్ కు మధ్య అనేది డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి రావాల్సిన ఒకవేళ అక్కడ విధులు కనుక మరలా పనులు అనేవి తిరిగి రాకపోకలు అనేవి పునఃప్రారంభమైతే ఖచ్చితంగా అక్కడికి వచ్చినటువంటి ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలకు చేరుకోవాల్సినటువంటి ప్రయాణికులు కూడా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్ రత్న, అయితే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ ఫ్లైట్లో వెళ్తూ ఉన్నారు, అది కూడా సీట్ నెంబర్ 2Dలో ఆయన ప్రయాణిస్తున్నారు అనేది కొంతమంది చెప్తున్నటువంటి వివరణ. అయితే ఆయన అందులో లేరు అని మరికొంతమంది చెప్తున్నారు. అయితే దీనిలో వాస్తవం ఎంత? ప్రస్తుతం ఇప్పుడు ఆ సీటుకు సంబంధించి ఏదైతే అంటే ఇంకా దాని మీద ఒక సందిగ్ధత అయితే నెలకొంది. విజయ్ రూపానీ ఉన్నారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కాకపోతే ఎప్పుడైతే ఒక అంటే విమానంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు డీటెయిల్స్ కు సంబంధించి కూడా విడుదల చేసినటువంటి సందర్భంలోనే అక్కడ కొంతమంది పలానా అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్, అలాగే ఇండియా నుంచి ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, ఇతర దేశాల నుంచి ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. కొంతమంది ప్యాసింజర్స్ యొక్క డీటెయిల్స్ కూడా వచ్చినాయి. అందులోనే విజయ్ రూపానీ పేరు కూడా కొంతమందికి అక్కడ మనకు బయటకు వచ్చినటువంటి నేమ్స్ డీటెయిల్స్ లో ప్రయాణికుల వివరాలలో విజయ్ రూపానీ పేరు కూడా కనిపిస్తోంది. అయితే ఆయన ఉన్నాడా లేదా అనేది ప్రస్తుతానికి ఒక సస్పెన్స్ గా మారింది. అయితే అధికారుల నుంచి అంటే ఇంటర్నల్ గా ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి విజయ్ రూపానీ అందులోనే ఉన్నాడు అనేది మాత్రం తెలుస్తోంది. దీన్ని అధికారులు కన్ఫర్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ విజయ్ రూపానీ అందులో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వ్యవహారం అనేది అతిపెద్ద చర్చనీయాంశమైనటువంటి విషయం ఉండేది. ఒక మాజీ ముఖ్యమంత్రి ఎయిర్పోర్టు ఇటు అక్కడికి వెళ్ళడం, అందులో ప్రయాణం చేసి ప్రాణాలు కోల్పోవడం అనే దానికి సంబంధించి కూడా ఒక హాట్ టాపిక్ గా ఉంది. అది కూడా గుజరాత్ మాజీ సీఎం అవడంతో ఇది కొంత చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ మొత్తం ఇప్పటి వరకు 169 మంది భారతీయులు అందులో ఉంటే 53 మంది బ్రిటిషర్స్ ఉన్నారు, 7 పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు కెనడాకు సంబంధించినటువంటి దేశీయులు ఉన్నారు. సో ఇటు ఇరు దేశాలకు సంబంధించి ఇప్పుడు బ్రిటిషు ఒకవేళ ఈ ప్రమాదం అనేది అహ్మదాబాద్ లో జరిగినప్పటికీ దాదాపు 53 మంది బ్రిటిషర్స్ ఉన్నారు. కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు అక్కడే అధికారులు కూడా దీని మీద ప్రధానంగా ఫోకస్ చేశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అక్కడి నుంచి ఎంబసీ ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ పిఎంఓకు వరుస కాల్స్ అనేవి వస్తూ ఉన్నాయి, వాళ్ళు స్పందించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలను మరోవైపున అధికారులు ఆరా తీస్తూ ఇప్పుడు ఎప్పుడైతే ఇన్సిడెంట్ అనేది చోటు చేసుకున్న దగ్గర నుంచి అంటే చనిపోయిన వారి యొక్క సంఖ్య అనేది గంటకు పెరుగుతూ ఉండడంతో అంటే అసలు బ్రతికున్న వాళ్ళ సంఖ్య ఎంత అనేది ప్రశ్నార్థకంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పూర్తిగా ప్రధాని మోడీ ఆధ్వర్యంలోనే యొక్క ఇన్వెస్టిగేషన్స్ అనేవి జరుగుతున్నాయి. మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పుడు అధికారులు వెళ్ళి పూర్తిగా ఇటు హోమ్ మినిస్టరు అలాగే సివిల్ ఏవియేషన్స్ కు సంబంధించినటువంటి మినిస్టర్స్ వెళ్ళి పరిస్థితి మొత్తాన్ని కూడా తెలియజేసిన అనంతరం ప్రధాని మోడీ కూడా అక్కడికి చేరుకున్నటువంటి అవకాశాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. రైట్, అయితే ఎయిర్ ఇండియా చైర్మన్ ఏమైనా దీనిపై స్పందించారా? బాధిత కుటుంబాలకు ఏదైనా ఎయిర్ ఇండియా నుంచి స్పెషల్గా వాళ్ళకి అందించడం కావచ్చు, సహాయానికి కొంత అమౌంట్ ఇవ్వడం కావచ్చు, దీనిపైన ఏమైనా ఒక ప్రకటన చేశారా? ప్రస్తుతం ఈ యొక్క ఇన్సిడెంట్ కు సంబంధించి అధికారులందరూ కూడా ఇప్పుడు సివిల్ ఏవియేషన్ కు సంబంధించినటువంటి అధికారులు, చైర్మన్ కావచ్చు, లేకపోతే పూర్తిగా వ్యవస్థ అంతా కూడా ప్రజెంట్ అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ జరిగినటువంటి విధానానికి సంబంధించి పరిశోధన చేస్తూ ఉన్నారు. మరోవైపు అక్కడ రక్షణ చర్యలు అనేవి ఒకవైపున అధికారులకు సమాచారాన్ని ఇవ్వటం, అసలు యాక్సిడెంట్ అనేది ఎలా జరిగిందనే దానికి సంబంధించి అప్పటికప్పుడు ఆ పై అధికారులకు సమాచారాన్ని ఇవ్వడంతో పాటు అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలు, ఎందుకంటే అనేక వందలాది అంబులెన్స్లు అక్కడికి చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే దాదాపు 242 మంది ప్రయాణం చేస్తున్నటువంటి ఇన్సిడెంట్ కాబట్టి వాళ్ళందరూ కూడా అసలు ఎంతమంది బ్రతికున్నారనేది ప్రశ్నార్థకంగా మారినటువంటి నేపథ్యంలోనే అటువైపున వాళ్లకు సంబంధించి మరోవైపున ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒకవైపున ఫైర్ డిపార్ట్మెంట్ తో అటాచ్మెంట్ అయ్యి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కొనసాగుతున్నటువంటి సహాయక చర్యలు, లాండ్ ఆర్డర్ పరమైనటువంటి విషయాలన్నిటికి సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫో ఏదైతే అవసరం ఉంటుందో వాటన్నిటి మీద కూడా ఇప్పుడు సివిల్ ఏవియేషన్ అనేది కొంత కాన్సన్ట్రేషన్ చేసింది. దీని తర్వాత ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం అనేది స్పందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం స్పందించి మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పరిహారం అనేది అందిస్తుంది, అసలు ఇప్పుడు కేవలం ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ప్యాసింజర్స్ ను
ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే చనిపోయిన వారు ఎవరు, అక్కడ ఆల్రెడీ గాయాలతో బతికి బయటపడేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, అయితే వాళ్ళు అసలు ఎవరు గాయాలతో బయటపడుతున్నారు అనేటువంటి డీటెయిల్స్ అనేవి, అంటే ప్రయాణికులకు సంబంధించినటువంటి ఎవరు బ్రతికున్నారు ఎవరు చనిపోయారనేటువంటి డీటెయిల్స్ అనేవి పూర్తిగా తెలుసుకోవడం అనేది అయితే ప్రధాన ఇప్పటివరకు దీని మీదే అధికారుల దృష్టి అనేది ఉంది. సహాయ కార్యక్రమాల్లో ఇప్పటి వరకు అంబులెన్స్లో తరలిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా తీవ్రంగా గాయపడ్డారు, వీళ్ళని తీసుకెళ్తున్నాము, వీళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేటువంటి వార్త ఏమైనా బయటకు వచ్చిందా రత్న? ఇప్పటి వరకు అసలు ఎటువంటి దానికి సంబంధించినటువంటి వార్త అనేది ఏ ఒక్క వార్త కూడా లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మొదట అహ్మదాబాదు హాస్పిటల్స్ కు మొదట 40 మృతదేహాలు చేరుకున్నటువంటి విషయం తెలిసింది. ఆ తర్వాత ఒక గంట, కనీసం ఒక అర్ధ గంట నుంచి 40 నిమిషాల వ్యవధిలో